మనం రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో కానీ వ్యవహారాల్లో కానీ చాలా చెడ్డ కర్మలు చెడ్డ పనులు చేస్తాం. ఇలా చేస్తామని గుర్తింపు కూడా ఉండదు. ఇతరులకి హాని తలపెడతాం, వాళ్ళపై చెడు సంకల్పాలు చేస్తాం. అనేక మనకు తెలియకుండానే అనేక విధాలుగా మన మానసికంగా ఇలాంటివి ఉంటాయి. ఇంకా నోటితో కూడా చెడ్డ మాటలు అంటాం వాళ్ళని. ఇలాంటి ఏ గంగలో మునిగినా కూడా ఈ చెడు కర్మలు నశించిపోవు. ఇంకా జ్ఞానగంగలో మాత్రమే మునగాలి. జ్ఞానాన్ని తెలుసుకుని మనలో పరివర్తన తెచ్చుకోవాలి. మనం ఇతరులకు ఇలా ఈ అనకూడని మాటలు అనకూడదు, వినకూడని మాటలు వినకూడదు. మనం మనలో పరివర్తన తెచ్చుకుని మనం మంచిగా మారాలి. మంచి సంకల్పాలు చేసుకుంటూ వెళ్తే మనకి అన్ని వైపుల నుంచి మంచి మార్గం పరమాత్మే మనకు మంచి మార్గం చూపిస్తాడు. మనం దాన్ని గుర్తుపెట్టుకుని మనలో పరివర్తన తెచ్చుకుని మనం మంచి వైపు ఉండాలి. లేకపోతే మనకు వచ్చి కర్మఫలాలన్నీ మనం చేసుకున్న ఈ పాప ఫలాలను బట్టి మనకు వచ్చినాయి. ఇది ఇలా గుర్తుంచుకోవాలి. మనం గుర్తుంచుకుని ఇలాంటి మంచి సంకల్పాలు చేసుకుంటూ మంచి వైపే ఉండాలి, చెడు వైపు ఉండకూడదు. మరి ఇలాంటి ఎప్పుడైతే మనలో మార్పు వచ్చిందో ఈ ఈ జ్ఞానాన్ని తెలుసుకుని ఈ చెడు కర్మల నుంచి మనం వెలుపలికి రావాలి. ఇది లేకపోతే అనుక్షణం మనకి ఇలాంటి మన వ్యవహారాల్లో మనం రోజు చూస్తూ ఉంటాం. మనలో వచ్చి మనం అనిపించే కర్మలన్నీ మనం చేసుకున్న